అయితే దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అయ్యాను. ఈ ప్రయాణం అయితే నేను జీవితంలో మర్చిపోలేనబ్బా. ఎందుకంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఇటువంటి అడవుల్లో ప్రయాణిస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ చూస్తున్నారు కదా ఈ అడవిని. ఎటువంటి సెల్ ఫోన్ కానీ సిగ్నల్స్ కానీ ఏమీ లేకుండా ఎంతో ప్రశాంతంగా ఎంతో రమణీయమైనటువంటి ప్రకృతి ఒడిలో మనం ఉన్నట్టుంటుంది. నేచర్ ఈజ్ ఏ గుడ్ టీచర్ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. తప్పకుండా నేను మళ్ళీ అహోబిల క్షేత్రానికి అయితే వచ్చి మొదటి నుంచి చివరి వరకు అన్ని దేవాలయాల యొక్క చరిత్రను, అదేవిధంగా ఉగ్రస్తంభం దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ వీడియో కూడా చూపిస్తాను. ఉగ్రస్తంభానికి కేవలం 100 మందిలో 20 మంది మాత్రమే చేరుకోగలరంట. అంత కష్టతరమైనటువంటి మార్గం